హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యస్ కహాని. ఏంటి నా చేతిలో ఏదో పెట్టుంది, చూడడానికి జ్యువెలరీ బాక్స్ లాగా బుజ్జి బుజ్జిగా భలే ఉంది అనుకుంటున్నారా? మీరు అలానే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది జ్యువెలరీ బాక్స్ కాదు, ఇది ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు డిజిటల్ గ్రెయిన్ వెర్నియర్. ఒక బియ్యం గింజ ఉంటది కదా, దాని లెంత్ బ్రెడ్త్ మెజర్ చేయడానికి ఇది యూస్ చేస్తారు. బియ్యం గింజ అనే కాదు, ఏదైనా సరే చిన్న చిన్నవి మెజర్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటది, దాన్ని ఆన్ చేయాలి. ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా, దాన్ని ఫోర్సెప్ అంటారు. అది ఇన్స్ట్రుమెంట్ తో పాటే వస్తుంది. నేను ఫోర్సెప్స్ తో మంచి సైజ్ లో ఉన్న బియ్యం గింజల్ని తీస్తున్నాను. నాకు ఈ ఫోర్సెప్ వాడుతుంటే చాప్ స్టిక్స్ వాడడంలో ప్రో అయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా ఆ ఫోర్సెప్స్ తో ఒక బియ్యం గింజ తీసుకొని ఇలా పడేయకూడదు. సో అక్కడ మీకు ఒక హోల్డర్ కనిపిస్తుంది కదా, మెటల్ తో తయారు చేసింది. దాంట్లో మన గింజని ప్లేస్ చేయాలి, కరెక్ట్ గా ప్లేస్ చేయాలి. చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, కానీ చూడండి కొంచెం క్రాస్ గా అనిపిస్తుంది కదా, అలా ఏం పెట్టకూడదు. కరెక్ట్ గా స్ట్రైట్ గానే పెట్టాలి. మనం కొంచెం వంకరగా పెట్టిన రీడింగ్స్ మారిపోతాయి. చూడండి ఇక్కడ 5.50 mm వచ్చింది కదా, ఇది లెంత్, అంటే ఆ గ్రెయిన్ లెంత్ ఎంత ఉంది అని చెప్పి మెజర్ చేస్తుంది. ఇక్కడ నేను పట్టుకొని లాగుతున్నాను కదా, ఆ హోల్డర్ అది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, స్ట్రింగ్స్ ఉంటాయి అనమాట. సో హ్యాండిల్ విత్ కేర్. ఇప్పుడు మనం విడ్త్ మెజర్ చేస్తున్నాము. విడ్త్ మెజర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గింజ రోల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఎక్కడైతే థిక్నెస్ ఎక్కువగా ఉందో అక్కడే పెట్టాలి. చూడండి ఇక్కడ 1.82 mm వచ్చింది రీడింగ్. ఈ ఇన్స్ట్రుమెంట్ తో మనం 12.7 mm వరకు మెజర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బియ్యం గింజ పొడవు ఇంకా వెడల్పు ఎంత ఉన్నాయని తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన కావ్యస్ కహానిని సబ్స్క్రైబ్ చేయండి.